నా పేరు ఇటుకరాజ్ మాదిగా, తెలంగాణ ఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్. ఈరోజు పంజగుట్ట అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి మరి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. అది ఏప్రిల్లో నోటిఫికేషన్ రాబోతా ఉంది, మేలో ఎలక్షన్ జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు 150 నుంచి 300 డివిజన్లుగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సిటీ సరౌండింగ్ లో ఉన్నటువంటి రింగ్ రోడ్డు మధ్యలో వచ్చేటువంటి కాలనీలు బస్తీలు అన్నింటినీ కలిపి 300 డివిజన్లు చేసిర్రు. మరి 300 డివిజన్లు చేసినందుకు సంతోషమే. మరి ఎస్సీ వర్గీకరణ జరిగి మాకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. మరి అదేవిధంగా 300 డివిజన్లలో కనీసం మాకు 15% రాజ్యాంగ పరంగా రావాల్సిన వాటా మరి జనాభా నిష్పత్తి ప్రకారం 18.4% మేము ఉన్నాం. కాబట్టి మాకు 56 నుంచి 57 సీట్ల వరకు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో కార్పొరేషన్ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా దళితులకు సేవ చేస్తూ మరి మాదిగలకు పెద్దపీట వేస్తూ వర్గీకరణతో పాటు అన్ని విధాలుగా మాకు ఈ రోజు రాష్ట్రంలో 5 మంది మంత్రులు ఉంటే 2 మంత్రులు మాదిగ మంత్రులు ఉన్నారు. మరి అంటే 2 మాల మంత్రులు ఉన్నారు. మరి ఒక స్పీకర్ గా గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం అని చెప్పి అనుకునే మేము మరి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో ఖచ్చితంగా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎప్పుడు రిజర్వేషన్లు ప్రకటించినా మాకు 50 నుంచి 56 రిజర్వేషన్ సీట్లు కేటాయించాలి. మరి అదేవిధంగా జనరల్లో కూడా మాకు సీట్లు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖైరతాబాద్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. మరి అడిషనల్ గా ఇంకొక డివిజన్ ఎర్రమంజిల్ కూడా డివిజన్ అది ఎస్సీ అవుతుందని చెప్పి మాకు సమాచారం ఉంది. మరి ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ల జనాభా దామాష ప్రకారం 8 డివిజన్లు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంటే ఎర్రమంజిల్ ఎస్సీ అయితే వెంకటేశ్వర నగర్ కాలనీ కూడా దాన్ని ఎస్సీలకు కేటాయించి జనరల్లో ఎస్సీలకు మనం కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై మాదిగా, జై మాదిగా, రాజుగారి నాయకత్వం, రాజుగారి నాయకత్వం, రాజుగారి నాయకత్వం, జై మాదిగా, జై మాదిగా. సాధిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను. రిజర్వేషన్ మార్చివ్వాలి, ఎన్నికల్లో మా రిజర్వేషన్ మార్చివ్వాలి, ఎన్నికల్లో మా రిజర్వేషన్ మార్చివ్వాలి, మా రిజర్వేషన్ మాకు కావాలి, ఎన్నికల్లో మా రిజర్వేషన్ మాకు కావాలి, ఎన్నికల్లో మా రిజర్వేషన్ మాకు కావాలి, ఎలక్షన్లో మా రిజర్వేషన్ మాకు కావాలి, ఎలక్షన్లో మా రిజర్వేషన్ మాకు కావాలి. తెలంగాణలో ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి ఆదివారికి పర్సంటేజ్ వయసుగా అది తప్ప